నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సార్, నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వరుసగా 6 రోజుల పాటు అసెంబ్లీకి అయితే ఎవరైతే రారు, సో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తామన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో అది సాధారణమైన ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఒక పార్టీ నాయకుడే కావచ్చు. సో ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఇంతవరకు అసెంబ్లీకి అయితే వెళ్ళలేదు. అసలు ఆయన ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి? ఒకవేళ మరలా ఇప్పుడు వెళ్తే మన అసెంబ్లీలో మరలా ఏ అయితే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తారో ఉంచుతారు మీ మాటలో? అంటే యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఆయన వివరించి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావనన్నాడు, రావట్లేదు. వాళ్ళ సభ్యులు కూడా రావట్లా. ఒకవేళ ఇలా రాకపోతే వరుసగా 60 రోజులు, అంటే అసెంబ్లీ పని దినాలు 60 రోజులు, అంటే సపోజు ఒక నెలలో 4 రోజులు అసెంబ్లీ గడిచి, ఇంకో నెలలో 10 రోజులు గడిచి అలాగ ఉంటాయి కదా అసెంబ్లీ సమావేశాలు. అలాగే 60 రోజులు, అంటే ఇప్పుడు 7 నెలలు 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి 20 రోజులు అయింది. 20 రోజులు సమావేశం అయ్యారు అసెంబ్లీలో. 20 రోజులు ఒకసారి వచ్చాడు ఆయన, తన ప్రమాణ స్వీకారం వచ్చాడు, తర్వాత ఇంక రాలేదు. ఇలాగా ఇంకొక 7-8 నెలలు, ఇంకొక 25-30 రోజులు అవుతాయి. అంటే దాదాపు 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి 60 రోజులు వరుసగా కౌంట్ అవుద్ది. అప్పటికి రాలేదు అనుకో ఆయన, డెఫినెట్గా ఆటోమేటిక్గా ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. వేకెంట్, ఆ సీట్ వేకెంట్ అని ఉన్నది రాజ్యాంగంలో. ఓకే. అయితే ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పాడు. స్టడీ అసెంబ్లీలోకి రాకపోయినా కానీ అక్కడికి వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు అనుకో, హాజరైనట్టే. ఇప్పుడు స్కూల్లోకి వచ్చి క్లాసులో కూర్చోకుండా కూడా అటెండెన్స్ చేయించుకుని ఆ టీచర్ అతనికంటే పోతారు కదా, అలా పోవచ్చు. లేదా అటెండెన్స్ చేయించుకుని కూడా లేచి వెళ్ళిపోతారు, అలా కూడా జరగచ్చు. లేదా అనారోగ్యం అయిపోయింది, లేదా మా హాస్పిటల్లో ఉన్నాను, కాళ్ళు చేతులు తిరిగిపోయింది అని చెప్పేసి హాస్పిటల్లో ఉంటే కూడా మినహాయింపు ఉంటుంది. అలాంటివి ఏమీ, ఇవన్నీ ఎందుకు, మీరు రండి ఒకసారి అని చెప్తున్నాడు ఆయన. మర్యాదగా పిలుస్తున్నారు ప్రజల తరపున. ఆ నియోజకవర్గాల్లో ఆయనే కాకుండా ఆయన ఎమ్మెల్యేలు కూడా, అందరూ చాలామంది కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఆ ఎన్నికైన వాళ్ళందరూ కూడా మరి అసెంబ్లీ, కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అసెంబ్లీ వాళ్ళకి కల కదా, ఒక డిజైర్ ఉంటుంది వాళ్ళకి, ఎమ్మెల్యే అవ్వాలి, అధ్యక్ష అని మాట్లాడాలని ఉంటుంది వాళ్ళకి, ఉంటుంది కదా. అవును, డెఫినెట్గా. మరి ఆ అవకాశం లేకుండా చేయటం అన్యాయం. ఆయన అతను నాపోతే మనిషి వాళ్ళని వాళ్ళే. ఒకవేళ వాళ్ళు చూసి లాస్ట్ మూమెంట్లో ఇలాగే జరుగుతుంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, అది వేరే కదా. నేనేమనుకుంటున్నానంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇలా దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టి వెళ్తాడేమో అని కూడా అనుకుంటున్నారు. నేను అలాగ అనుకుంటలేదు. దొంగచాటుగా వచ్చి సంతకం పెట్టాడు అనుకోండి, అతను ఇంకా దారుణంగా ట్రోల్ అవుతాడు. ఓకే, పిరికోడు పారిపోయాడు అది ఇది అంటారు. కాబట్టి నా ఆలోచన అంటే దీన్ని చాలామంది ఒప్పుకోవట్లేదు. ఎన్నికలకి వెళ్ళడానికి అతను సభ్యత్వం రద్దు చేయించుకోవడానికే చూస్తాడు. అవునా సార్? దేనికి? ఎందుకంటే ఒక 2.5 ఏళ్ళు అవుద్ది ఆ సభ్యత్వం రద్దు అయ్యేటప్పటికి. అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు వరుసగా ఉండడానికి దాదాపు 2.5 సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు కంప్లీట్గా అన్న పడుతుంది. అప్పటికి రాష్ట్రంలో పరిస్థితి కొంచెం మారుతుంది, తన మీద ఏమన్నా కొంచెం సాఫ్ట్ కార్నర్ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటాడు ఆయన. ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఏదో మాయ జరిగింది, లేకపోతే నేను ఓడిపోయే మనిషిని, మా పార్టీ ఓడిపోతాం, నన్ను ప్రజలు తిరస్కరించి ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది, మాయ జరిగిపోయింది ఇక్కడ, అలా ఇలా ఎందుకు జరిగిందో, అవ్వాతాతలు నన్ను ఎందుకు వదిలేశారు, ఇలాగ అక్క చెమ్మలో ఇలాంటివన్నీ బాధపడుతున్నాడు ఆయన. అంతేగాని అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏ కారణాలు అనేటువంటి సమీక్ష చేసుకోలేదు వాళ్ళు. వాళ్ళ పార్టీ నాయకులు క్లారిటీ ఉంది, కానీ ఇతనికి ఇంకా రాలేదు. కాబట్టి అతను ఆలోచనలోనే ఉంటాడు ఆ ఎన్నికకి వెళ్ళడానికి. అప్పుడు పులివెందులో మళ్ళీ ఎన్నిక వస్తుంది, బై ఎలక్షన్ వస్తుంది. చాలామంది ఏమన్నారంటే, ఇతను పులివెందులో బై ఎలక్షన్లో ఏమని ఓటు అడుగుతారు, నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళలేదు, అందుకని నా సభ్యత్వం రద్దు అయిపోయింది. ఇప్పుడు గెలిచి వెళ్ళినా కానీ నీకు ప్రతిపక్ష హోదా రాదు కదా, మరి ఇంక నీకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతారు ప్రజలు. అంచేత ఇది కరెక్ట్ కాదన్నారు. కాదండి, అతను ఎడ్డువంటే తెడ్డువనే రకం. అతను ఏమనుకుంటాడంటే, ఇప్పుడు తనకి ప్రజల్లో ఆదరణ పెరిగింది అనేటువంటిది చూపించుకోవడం కోసం తన నియోజకవర్గంలోనే గతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం అనేటువంటిది అతని కాన్సెప్ట్ కింద ఉంటుంది. ఓకే. ఎంత దారుణంగా ఓడిపోయినా, పార్టీ చల్లాచెదురైపోయినా తను మళ్ళీ గెలిచాడు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయ్యేటప్పటికి ఎంత దారుణమైన పరాభవం ఎదురవద్దని తెలియదు కదా, ఈ రిజల్ట్ ఏమవుద్దో తెలియనప్పుడు వేసిన ఓట్లు అయింది, అప్పుడు గెలిచాడు. రిజల్ట్ ఏమైందో తెలిసిన తర్వాత జరిగే ఎలక్షన్లో సాధారణంగా ఏముంటుందంటే,
ఈ మట్టి కొట్టుకుపోయింది ఈ పార్టీ అన్న తర్వాత జనాల్లో ఎంతమంది మార్పు వచ్చి తగ్గుతుంది ఇంకా అవును. గ్రాఫ్ తగ్గాలి. అలాగే ఏం తగ్గకుండా మళ్ళీ అతను గెలిచడానికి కూడా ఎంతో 10,000 5,000 మెజార్టీ ఎక్స్ట్రా వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకుంటున్నారు రా అనేటువంటి ఒక మైలేజ్ వస్తుంది. ఫీల్ గుడ్ దాన్ని మైలేజ్ని జనాల్లో పంపించవచ్చు. అప్పుడు యథావిధిగా పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని భుజం మీద వేసుకుంటే భుజం శవంలోని బేతాళ్ళు మాట్లాడినట్టుగా అతను మళ్ళీ మొదలెడతాడు. తన విషాద వదనం అంటే నాకు మామూలు సాధారణంగా ఏడుపు మొహం అనేవాడు నేను. ఆ విషాద వదనం వేసుకుని మా నాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చంపేశారు, అది నేనే చంపేశాను అంటున్నారు, మా అమ్మ వదిలేసిందన్ను మా చెల్లి వదిలేసింది, నా కూడా నా తోడు నీడ సాదొంగ ఇద్దరం కలిసి అష్టచెమ్మ ఆడుకునేవాళ్ళు, జైల్లో పేపర్ కవర్లు చపాతీలు కొవ్వొత్తులు చేసేవాళ్ళు, అతను కూడా వదిలేసిపోయాడు నన్ను, ఒంటరిని అయిపోయాను, ఇక ఇంటికి ఎలా పోను పాట పాడుకుంటూ బయలుదేరుతాడు కదా. అతనికి అభ్యాసం ఏంటి, ఇలాగ విక్టిమ్ కార్డ్ అంటారు దాన్ని, సానుభూతి అస్త్రం. గతంలో అతను ఎప్పుడు అడిగాడు, ఎలాగ అడిగాడు ఓటు చూసుకోండి. అట్లనే మా నాన్నగారు ఆశీస్సులు మళ్ళీ ఒక అవకాశం, నాకు అవగాహన లేదు, నన్ను ఇలా అక్రమ కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, లేకపోతే నన్ను ఇలా ఒంటరి చేశారు, అది చేశారు, మా నాన్న చంపేసి మా బాబాయ్ ఒక ఛాన్స్ ఇవ్వండి, పాపం చిన్న పిల్లోడు, రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆ బిడ్డ, ఈ బిడ్డ అంట రకరకాలుగా అడిగారు. అదే మొదలెడతాడు, మళ్ళీ జనాల్లోకి వెళ్తాడు, పాదయాత్ర అంటాడు, అదే మొదలెడతాడు. పని జరిగితే లేకపోతే లేదు, అది ఏమవుద్ది అనేటువంటిది నెక్స్ట్. తనైతే తన ప్రయత్నం అయితే తను చేస్తాడు. ఇది నా వాదన. అది కరెక్టో మేబీ రాంగర్ రైట్. ఈసారి ఓడిపోయినా సరే ఇంకా మరలా ఈసారి ఒకవేళ మళ్ళీ ఓడిపోయాడు అనుకో, అతనికి క్లారిటీ వచ్చేస్తుంది, తన భ్రమలన్నీ తొలగిపోతాయి. తన సొంత ఊళ్ళో తన ఓటమి పాలయ్యాడు కాబట్టి ఇంత దుర్మార్గమైన అరాచకమైన ఎన్నికలు చేశారు వీళ్ళు అని చెప్పి, నేను మొత్తం రాజకీయాల నుంచి పోతున్నానని చెప్పేసి, అన్నీ మానేస్తున్నానని చెప్పేసి వాళ్ళ అన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉండిపోతాడు. అదే ప్లాన్. ఓకే. సో ఇంకోటిసారి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు? అదే దాని గురించి. అసెంబ్లీకి రావాలంటే అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి. సాధారణంగా ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే దాన్ని ప్రశ్నించాలి, లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగాలి. సపోజ్ ఫీజు రియంబర్స్మెంటు లేకపోతే డిఎస్సీలు, మీరు డిఎస్సీ వేస్తున్నారు ఇంకా వేయలేదు ఏంటని అడిగాడు అనుకో, నువ్వు ఎన్ని వేసావు అని అడుగుతారు వాళ్ళు. వీళ్ళు వేస్తున్నారా లేదా తర్వాత సంగతి, నువ్వు ఎన్ని వేసావు నువ్వు వచ్చిన తర్వాత అని అడుగుతారు. లేకపోతే పోలవరం నువ్వేం చేసావు అని అడిగాడు అనుకో, నువ్వేం చేసావు, మేము 70% కట్టి పెడతావు, నువ్వేం చేసావు, నువ్వు దాన్ని సర్వనాశనం చేసి. ప్రతి అంశంలోనూ అతనికి ఆయన ఒకటంటే వీళ్ళు ఉందంటారు. పైగా దేవాలయం ముందు ధ్వజస్తంభంలాగానే అచ్చెన్నాయుడు కనపడుతూ ఉంటాడు అతను. ఏంటండి అతను చూస్తేనే భయం అంతే. ఏంటండి ఇంకో పక్కన అధ్యక్ష అనాలనుకో, ఎదురుగుండా చింతకాల అయ్యన్ పాత్రుడి గారు డిప్యూటీ మా స్పీకర్ RRR, నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్. ఆ గ్యాప్ లేకుండా కొడుతూ ఉంటారు దాన్ని. ఇద్దరు అనుకుని టైం ఉన్న గంట టైం ఉందనుకో, సరికో 6 గంట కూర్చుంటారు అక్కడ. మామూలుగా అయితే ఎవరు ఎక్కువసేపు అయినా కూర్చుంటారు, మిగతా వాళ్ళు రిలీఫ్ ఇస్తారు. అలా కాకుండా ఇద్దరు అనుకుని ముందు సరికో 6 గంట కూర్చుని ఇతను ఎదురుకుండా కనపడుతూ ఉంటారు. అసలు వాళ్ళ ముఖం చూడగానే అతనికి ముడుచుకుపోతాడు, ఇలాగా ముడుచుకుపోద్ది ముఖం. తల తిప్పేయడంగా పొరపాటుని పవన్ కళ్యాణ్ గారు కనపడతాడు, సరిగ్గా చూస్తే చంద్రబాబు గారు కనపడతాడు, లోకేష్ గారు కనపడతాడు. వాళ్ళు అద్భుతమైన ప్రసంగాలు ఉంటూ ఉంటాయి, వాళ్ళు చేసిన పనులు విజయాలు చెప్పేసుకుంటూ ఉంటారు. పొలవమంటున్న వాళ్ళు, ఇదిగో ఇన్ని వేల కోట్లు పెట్టుబడి తెచ్చాం, అదిగో ఆ కంపెనీ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేస్తుంది, పోలవరం జరిగిపోతుంది, అమరావతి చేస్తున్నాం, వీళ్ళు ఏమీ చేయలేకపోయారు, అన్నీ మేము చేసామని చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక పక్క నుంచి ధాన్యం, ఒకవేళ రైతులు కూడా వచ్చిందనుకోండి, నువ్వు 6 నెలలకు గంట డబ్బులు వేసేవాడు కాదు, వీళ్ళేమో 48 గంటలు వేసేస్తున్నారు డబ్బులు. ఇలాగే వాడు ప్రతి అంశంలోనూ అతను ఇలాగ నత్తగొల్లాంటి తెలిసి లోపల ముడిచిపోయి లోపల పోతూ ఉంటుంది, అలాగ లోపల పోతూ ఉంటాడు. ఇక ఏం ముఖం పెట్టుకుని వెళ్తాడు, ఏ రకంగా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు. పైగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్కి, ఈ కూటమికి జగన్మోహన్ రెడ్డి అతనే అస్త్రాల కత్తులు నూరిచ్చాడు యుద్ధం చేయమని. అంటే అన్ని అరాచకాలు చేసి యుద్ధం చేయమని. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు జరిగినాయి కదా ఆల్రెడీ. ఇప్పుడు మేయర్లు ఇలాంటివన్నీ ఇతను ఏం చేశాడు, గతంలో ఈ ఎన్నికలు జరిగినప్పుడు
లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళు నామినేషన్ వేయనివ్వలేదు. ఉమ్, ఒకవేళ నామినేషన్ వేసేయడంకో ప్రచారం చేసుకునేవాళ్ళు. ఒకవేళ ప్రచారం కూడా చేసుకుంటే ఎన్నిక అయ్యేటప్పుడు ఎలక్షన్ రోజున ఇబ్బంది పెట్టేశారు. తొంగోట్లని ఆ ఓట్లని వీళ్ళని పట్టు కొట్టేయటం, లోపల పెట్టేయటం, రకరకాలు చేశారు. అది కూడా ఆ గండం కూడా దాటాళ్ళు. ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ నాడు లైట్లు అరిపేసి కౌంటింగ్ ఉమ్, ఇవన్నీ చేశారు. అక్కడ అయినా సరే నెగ్గారు ఇంకో ఆ గండం కూడా దాటి గెలిచారనుకో అనౌన్స్మెంట్ చేసేవారు కాదు. ఇలా చాలా చేసిండే. మీకు అనంతపురంలో గట్ట పెద్ద గొడవైపులు కలెక్టర్ గారు, అవునవును. శ్రీకాకుళం జడ్పీటీసీ ఇలాగ ఇది ఎక్కడికక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవన్నీ చేసి ఏమి సాధించాడు? ఇవాళ వాళ్ళు అప్పుడు గెలిచాడు కదమ్మా. మూడేళ్ళు అంత అవుతుంది ఎలక్షన్, 4 ఏళ్ళు. ఉమ్, కోటిపల్లి తీర్థం మహాశివరాత్రి జరుగుద్ది కోటిపల్లిలో. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి. ఓకే. అక్కడ గోదావరిని అదొక శైవ క్షేత్రం, ఉమ్, సోమలింగేశ్వర స్వామి అని. అక్కడ జీళ్ళు ఖజ్జూరం ఫేమస్. ఆ జీళ్ళు ఖజ్జూరం పొట్లం ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు వీళ్ళకి ఇప్పుడు. అవునా కదా? ఆ, వాళ్ళంతా అంత గొడవ చేసి పెంట చేసి చెడ్డ పేరు తెచ్చుకుని అరాచకం చేసి వాళ్ళందరూ కొట్టి చంపి నరికి డబ్బులు ఖర్చు పెట్టి నానా బీభత్సం చేసి గెలిచారు. అప్పుడు ఉమ్, 1 సైడ్గా చేసుకున్నారు. వీళ్ళు అసలు పాల్గొనివ్వకుండా. ఇవాళ ఏం చేయరు, అదంతా కలిపి ఈ పొట్లం కింద పట్టుకొచ్చి వీళ్ళు చేతులు పెట్టారు. ఉమ్, వీళ్ళు లాగేశారు. ఇప్పుడు చైర్మన్లు ఎవరున్నారు? ఇప్పుడు వైస్ చైర్మన్లు కూటమూళ్ళు ఉంటున్నారు కదా. అవును. వెరసి నువ్వేం సాధించావు? నువ్వు నీ పార్టీ వాళ్ళకి ఎంత హడావుడి అరాచకం చేసి వాళ్ళకి మేలు చేయలేకపోయావు. నీకు కావాలని కోరి తెచ్చుకున్న ప్రజలకే నువ్వు అన్యాయం చేసి అరాచకం చేసి దోపిడీ చేసావు. పోనీ నిన్ను రాజకీయం అంటే రాజకీయంలో చేయకుండా నీ రాజకీయ ప్రత్యర్థులను కూడా శత్రువులా చూసావు. అసలు నీ కూడా ఉన్న నీ తోడు దొంగే పారిపోయి నిన్ను వదిలేసి నీ అమ్మ చెల్లి దూరం అయిపోయారు. అసలు నువ్వు ఎందుకు, నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి రాజకీయాల్లో అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుద్ది. అందుకని అన్నీ మానేస్తున్నాను నేను. నా పిల్లల దగ్గర పోతాను హాయిగానే, ఉమ్, అక్కడే ఓ దేశం పెట్టుకుంటాను అని ఓ దేశం పెట్టుకుంటాడు అంతే. లేదనుకోండి దేశం పెట్టుకోకపోతే ఇక్కడ జైల్లోకి వెళ్ళిపోతాడు. ఓకే. ఏదో ఒకరిని పారిపోతాడు. ఇక ఉంటే జైల్లో పోతాం ఖాయం. ఉమ్, వీళ్ళు ఇంకా స్లోగా తీసుకెళ్తున్నారు బండి. ఆ కేసులాంటి చెడ్డ పేరు రాకూడదు, అనవసరంగా ఇతన్ని వేధించారు అన్న మాట వినపడకుండా వీళ్ళు మెత్తని కత్తులు ఉమ్, కూటమోళ్ళు. అంటే నొప్పి తెలియకుండా కోసేస్తారనమాట. ఇప్పుడు మీకు పదునైన బ్లేడ్ ఇచ్చుకుని పొట్టకోసారు అనుకోండి, ఉమ్, మీకు తెలియదు. రక్తం కారిపోయి బొడంతా తడిసిపోద్ది. ఇక్కడ ఎట్లా తడిగి ఉందని చూసుకుంటే పొట్ట అంతా తెగిపోయి పేగులు ఇతలకు వచ్చేస్తుంటాయి. అవును. అలా చేస్తున్నారు అండి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.